ఇవాల్టి ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్త ఒకసారి గమనిస్తే ఖమ్మం జిల్లాలోనూ అక్రమ అరెస్టులు కొనసాగాయి. ఓ పక్క హైదరాబాద్లో హరీష్ రావును అరెస్ట్ చేసినటువంటి నాయకులు ఖమ్మం జిల్లాలోనూ అలాంటి అక్రమ కేసుల నిర్బంధాలకే పూనుకున్నారు. ఎరుపాలెం మండలంలో గురుకుల బాటలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు, సంక్షేమ గురుకులాల పరిశీలనకు వెళ్లినటువంటి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కామరాజును అరెస్ట్ చేశారు. దాంతోపాటు మండల నాయకత్వాన్ని అంతా కూడా అదుపులోకి తీసుకుని పోలీసులకు తరలించారు. పెద్ద ఎత్తున వారు ఆందోళన చేసి అక్రమ కేసులు తొలగించాలని, కామరాజును విడుదల చేయాలని బీఆర్ఎస్ కార్యకర్తలు ఎరుపాలెంలో ధర్నా ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి హరీష్ రావుకు అరెస్టుకు నిరసనగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఇల్లందు, మనుగూరు ప్రాంతంలో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ఇల్లందు జగదాంబ సెంటర్లో ఇల్లందు మండల స్థాయి నాయకులంతా కూడా ఆందోళన చేశారు. అక్రమ అరెస్టులు నిరసిస్తూ నినాదాలు చేశారు. హరీష్ రావు మీద కేసు ఎత్తేయాలని డిమాండ్ చేశారు. అటు మనుగూరు అంబేద్కర్ సెంటర్లోనూ రోడ్డుపై బైఠాయించినటువంటి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హరీష్ రావును తక్షణం విడుదల చేయాలని, ఆయన మీద పెట్టేటువంటి అక్రమ కేసులను తొలగించాలని పెద్దపెట్ట నినాదాలు చేశారు. పోలీసులు వారందరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఖమ్మం జిల్లాలో అక్రమార్కుల ఇసుక దందా కొనసాగుతుంది. ఖమ్మం అర్బన్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి తనిఖీల్లో 3 ఇసుక వాహనాలను స్వాధీనం పరుచుకొని ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్కి తరలించారు. గత కొంతకాలంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంగా ఇసుక ర్యాంపులు లేకపోయినప్పటికీ ఎలాంటి బిల్లులు లేకుండా అక్రమార్గంలో ఇసుక తీసుకొచ్చి లక్షల రూపాయలు సంపాదిస్తున్నటువంటి అనేక ఆరోపణల నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి ఈ 3 వాహనాలను సీజ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇసుక మాఫియా పలు చోట్ల అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో వీటిని పట్టుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.